కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సమంత మరోసారి సమాజాన్ని ప్రశ్నించింది. డైవర్స్ తీసుకుంటే ఏవేవో పేర్లు పెట్టి ఎందుకు పిలుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకో తెలియదు కానీ లేడీ సూపర్ స్టార్ ఈ మధ్య బాగా ఎమోషనల్ అవుతోంది. అయితే ప్రస్తుతం మాత్రం తాను సంతోషంగా ఉన్నాను అంటూ అప్పటికప్పుడే మళ్ళీ కూల్ అవుతోంది. ఇంతకీ శామ్ మాటిమాటికి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వెళ్తోంది? సమంత ఒకప్పుడు జీవితం, అప్పుడు ప్రేమలు కానుకలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు తన జీవితం తాను కలలో కూడా ఊహించనంతగా మారిపోయింది. మొదట నాగ చైతన్యతో డివోర్స్, తర్వాత అనారోగ్యం, లేడీ సూపర్ స్టార్ సూపర్ లైఫ్ ను బాగా డిస్టర్బ్ చేశాయి. అయితే ఈ రెండు విషయాల గురించి సమంత మర్చిపోలేకపోతోంది. అందుకే ఈ మధ్యే చైతన్యకు ఇచ్చిన కానుకల గురించి మాట్లాడింది. నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి తర్వాత తన కోసం లక్షలు లేదా వేలకు వేలు పోసుకొనిచ్చిన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ను ఇప్పుడు వృధా ఖర్చుగా చెప్పుకొస్తోంది సమంత. అప్పుడు చేసిన ఖర్చును ఇప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టానంటూ ఫీల్ అవుతోంది. ఇప్పుడు ప్రీవియస్ లైఫ్ గురించి మరో స్టేట్మెంట్ ఇచ్చింది శామ్. విడాకులు తీసుకున్న తర్వాత ఈ సమాజం కొన్ని ట్యాక్స్ తగిలిస్తుంది. సెకండ్ హ్యాండ్, జీవితం వృధా అయ్యింది, యూజ్డ్ అంటూ ముద్ర వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు, ఎందుకంటారంటూ ఓ ఇంటర్వ్యూలో చాలా బాధపడింది సమంత. అసలే కష్టాలు, అదే సమయంలో ఇలాంటి మాటలు, పైగా అదే సమయంలో ఉన్నవి లేనివి మాట్లాడుతుంటారు. వీటన్నింటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చానంటే చాలా గ్రేట్ అంటోంది లేడీ సూపర్ స్టార్.